వినాయక్ నగర్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే రీహాబ్ సెంటర్ ముఖ్యంగా మందు తాగే వాళ్ళకి ఏదైతే మందు మానిపించే రీహాబ్ సెంటర్ ఉంటుందో అక్కడ కృష్ణ అనే వ్యక్తిని సంవత్సరం క్రితం అన్నది జాయిన్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని మొన్న ఏ కొట్లాట జరగడం వల్ల కావచ్చు, లేకపోతే అదే రీహాబ్ సెంటర్లోనే ఏంటంటే కొట్లాట జరిగి అతని పైన దాడి చేసి చంపేశారు అని చెప్పి ఇవాళ వారి యొక్క కుటుంబ సభ్యులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు అంత తీవ్రంగా అంటే కొట్టి చంపేసే స్థితికి ఎందుకు వచ్చింది, అసలు గతంలోని ఏవైనా గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా, మరి చంపేస్తున్నప్పుడు అక్కడ ఉన్న రీహాబ్ సెంటర్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏది కూడా కుటుంబ సభ్యులకి అందజేయలేదా, మరి వీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ చెప్తున్న సమాధానం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. కృష్ణ భార్య మనతో పాటు ఉన్నారు. రైటమ్మా, అసలు మీరు సంవత్సరం క్రితం ఆయన రీహాబ్ సెంటర్లో జాయిన్ చేశారు కదా, మందు బాగా తాగుతున్నారని చెప్పి. సో అప్పటి నుంచి కూడా ఎటువంటి గొడవలు కానీ లేకపోతే ఇలాంటి పరిస్థితులు కానీ ఎప్పుడూ లేవు. ఎప్పుడు చెప్పలేడు నాకైతే. మా హస్బెండ్ అయితే చెప్పలేడు నాకు గొడవలు అవుతున్నాయి అని చెప్పలేడు. కొడుతుండ్రు అని గొడవలు అవుతున్నాయి అని చెప్తే నేను ఇంటికి తోలుకొచ్చుకునేదాన్ని. చెప్పలేడు. నేను 2 వారాల కింద శుక్రవారం పోయినా మా బిడ్డ నేను మా కోడలు పోయిన రోజు కూడా మంచిగానే కూర్చున్నాడు. మరి వాళ్ళ భయానికో ఏమో చెప్పలేడు నాకైతే. కొడుతుర్రు అని మాత్రం చెప్పలేడు ఇక నాకు. అంతే, మంచిగానే ఉన్నాను. నన్ను ఎప్పుడు తీసుకుపోతావు అన్నాడు. నేను 20 తారీఖు వస్తా, 20 తారీఖు తీసుకుపోతా అని చెప్పిన. ఈ డిస్కషన్ ఎప్పుడు వచ్చింది, అంటే ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావని అడిగారు మిమ్మల్ని? 20 శుక్రవారం పోయినా నేను. ఒక వారం ముందు పోతే అడిగిండు, వచ్చిండు బయటికి మాట్లాడిండు. మంచిగా ఉన్నావా అంటే మంచిగా ఉన్నా అన్నాడు. అయితే నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు ఇంటికి అన్నాడు. అంటే తీసుకెళ్తా, నువ్వు తాగవు కదా మళ్ళా అంటే సరే తాగను అన్నాడు. సరే నేను శుక్రవారం వస్తా, మనోని తోలుకొని వస్తా బండి మీద, పోదాము అంటే సరే అన్నాడు. 20 తారీఖు వస్తా అని చెప్పిన. సరే అన్నాడు. అంతే ఇక మాట్లాడిండు. బిర్యానీ ఇచ్చినాము, పండ్లు తీసుకుపోయినాము. అలా కూతురు అమ్మ నాకు పైసలు ఇచ్చిపో అమ్మ బిడ్డ అన్నాడు. 400 ఆమె ఇచ్చింది. 400 చేతికి ఇచ్చి పండ్లు ఆ బిర్యానీ ఇవ్వగానే నవ్వుకుంటా లోపలికి పోయింది. ఇక అంతే, అప్పుడే చూసినాం ఇక మేము. మళ్ళీ అప్పుడు మీరు చూసినప్పుడు ఆయన ఒంటిపైన గాయాలు కానీ అతని మొహంలో కొంచెం భయం కానీ అలా ఏమైనా ఉందా? ఏం లేవు. నవ్వుకుంటూనే వచ్చిండు. యాక్టివ్గా ఉన్నాడు మనిషి. అంటే కొంచెం కూడా అట్లా మెల్లగా ఇట్లా చేత కాకుండా లేడు. మంచిగా ఉన్నాడు. యాక్టివ్గానే వచ్చిండు. దెబ్బ వచ్చిండు, కూర్చున్నాడు, మంచిగా మాట్లాడిండు నాతోని. వాళ్ళ బిడ్డతో మాట్లాడిండు, వాళ్ళ కోడలతో మాట్లాడిండు. నేను మా అక్కతో మాట్లాడతా, మా చెల్లెతో మాట్లాడిపి అన్నాడు. వాళ్ళు పెళ్ళికి వెళ్ళిరు, లేరు అని చెప్పిన. 20 తారీఖు పోతాం కదా, పోయినాక మాట్లాడుతూ అన్న. సరేనే అన్నాడు. మరి గొడవ ఎప్పుడు జరిగిందంట? ఈ గొడవ మొన్న నైట్ జరిగిందంట. నైట్ దేనికి అంటే భోజనం దగ్గర అతను ఏమైనా భోజనం అడిగితే వీళ్ళు ఏమైనా పెట్టనన్నారా? భోజనం దగ్గరనే జరిగింది. భోజనం 7:30కు పెడతారు కదా, భోజనం దగ్గరనే. ఆ బాను అనే ఓనర్ కదా, వాడు గోవాకి వెళ్ళిండు. వాని కొడుకుది బర్త్డే చేసుకోవడానికి వాడు వెళ్ళిండు. వాడు వెళ్ళింది చూసి వీడేం చేసిండు, వడ్డిచ్చేటోడు. ఈయన ఏమన్నాడో మరి, కొంచెం అన్నం వేయన్నాడా, నీళ్ళు అన్నాడా, కూర అన్నాడా తెలియదుగా. అందులోనే గొడవ ముదిరించుకున్నంట. ఈయనే ఇట్లా అన్నాడంట. ఇట్లా అంటే ఆయనకు వేరేవాడిని అన్నాడంట. వేరేవాడిని నువ్వు వాని మీదకి ఎందుకు పోతున్నావు అని వీడు కొట్టిండట. ఇంకొకడు వడ్డిచ్చేటోడు కొట్టిండంట. కొట్టినాక నువ్వు కొడుతున్నావు, నేను మా వాళ్ళు వస్తారు, నేను మా వాళ్ళకి చెప్తా, మా కొడుకు వస్తాడు, నిన్ను కొడతాడు మా వాడు, నేను నీ వీడియో వాళ్ళకి పట్టిస్తా, నువ్వు అందరిని కొడుతున్నావు మమ్మల్ని అన్నాడంట. అది మనసులో పెట్టుకొని తిన్నాక పైకి తీసుకెళ్ళిరంట. ఇంకో ఫ్లోర్లోకి తీసుకెళ్ళి నలుగురిని ఏం చెప్పలే, ఇక మీరు నలుగురు మీ పని చెప్తా అని తీసుకుపోయిండంట. నలుగురిని 3 బెల్టులు ఇరిగేటట్టు కొట్టిండు. మళ్ళీ ఇంట్లో గుద్దిండ్రు బాగా, ఇట్లా మోసైతే గుద్దిండంట. అంటే వేరే వాళ్ళు చెప్తున్నారు, అందులో ఉన్నవాళ్ళు, మేము చూడలే, వేరే వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తుండ్రు. ఇక పోలీసు వాళ్ళు వచ్చినాక మేము పోయినాక అడిగితే చెప్తుండ్రు, అవునమ్మా కొట్టిండ్రు. వాళ్ళు కొట్టిన వాళ్ళు కూడా పడే ఉన్నారు, పండుకొనే ఉన్నారు. కట్టేసి కొట్టిరు, మరి కట్టేసిరు. వాళ్ళని తప్పించుకోలేకుండా కట్టేసిరు మంచిగా. చేతులు కాళ్ళు కట్టేసి ఇవన్నీ దెబ్బలే, తోడలు, ఈ ఛాతీలు అయితే బాగా గుద్దిండ్రు. నల్లగా అయిన ఛాతీ అంతా. ఆ దెబ్బల వల్లనే ఆ దెబ్బల వల్లనే చనిపోయాడు. పైన కొట్టి మళ్ళీ కిందికి 3వ ఫ్లోర్లకు మళ్ళీ తీసుకొచ్చి మంచంలో పడేసిరంట. పడేసినాక కూర్చొని అయినా నీళ్ళు అడిగిండంట వేరేవాడిని. నీళ్ళు ఇరా తమ్మి, కొన్ని నీళ్ళు ఇరా అంటే వేరే ఆయన ఇచ్చిండంట. ఆ నీళ్ళు తాగి అట్లనే కుప్పగూలిపోయినట్టు ఇక ఆయన. అంతేగా, నొప్పి వస్తుందిరా ఛాతీలో నీళ్ళు అన్నాడంట. నీళ్ళు తాగి ఇక పడిపోయిండంట. అంతే, ఇక పడిపోయినాక వీడు తాళం వేసి తప్పించుకున్నాడు. ఇక వెళ్ళిపోయి బయట వెళ్ళిపోయిండో మనకు తెలియదు కదా అంతా. ఆడు బానుగాడే మాకు ఫోన్ చేసిండు, మా అమ్మాయికి, మీ డాడీ చనిపోయిండు, వాళ్ళు కొట్టుకుంటారు అని ఫోన్ చేసిండు. అట్లా ఎట్లా కొట్టుకుంటాడు, అట్లా ఎట్లా చంపేంత నువ్వు ఎట్లా సాహసం ఇస్తావు వానికి? నీకు అంత భయం లేదు, అంత నిర్లక్ష్యన్నా? అది ఒక నడిపించినప్పుడు ఒక 50 మంది ఉన్నారు అందులో. 50 మందిని నువ్వు మెయింటెనెన్స్ చేయాలంటే ఎట్లుండాలి నువ్వు?
ఎట్లా మనుషులను పెట్టాలి నువ్వు? మరి ఇప్పుడు అదే రిహాబ్ సెంటర్ లో ఒక వ్యక్తి ప్రాణం మీదకి వచ్చింది, ప్రాణం పోయింది అన్నప్పుడు మరి ఆ మనిషి గోవాకి వెళ్ళాను అన్న వ్యక్తి వచ్చాడా? మరి రాలే నేను బర్త్డే మీ చేసుకుంటా కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రాలే, ఇది వరకు కూడా రాలేడు వాడు. నా కొడుకు బర్త్డే చేసుకుంటున్నాను నేను అంటుండు. ఈడ ప్రాణం పోయిందిరా బాయ్, నువ్వు బర్త్డేల తర్వాత చేసుకో అని మా పిల్లలు అన్నారు. అంటే కూడా వాడు రాలేడు. మరి కొట్టిన వ్యక్తితో ఏమైనా మాట్లాడా ఆయన? వాడు లేడమ్మా, నేను పట్టుకొస్తా అంటుండు. తర్వాత పట్టుకొస్తా నేను అంటుండు. పోలీసులు ఏమన్నారు? పోలీసులు అతను పట్టుకునే మేము పట్టుకొస్తాం అంటుండ్రు. దొరక పట్టుకొస్తాం, బానును వాడిని మేము తీసుకొస్తామమ్మా, మా బాధ్యత అన్నాక బాడీ తీసుకెళ్ళి రానించి. అందుకే మేము సాయంత్రం దాకా కూర్చున్నాం ఆడ. బాను రావాలి, నేను బానుకి ఎట్లా అప్పచెప్పినా నాకు బాను అప్పచెప్పాలి. నేను తాగుడు బంద్ చేయడానికి కారణం వల్లనే ఆయన లేచిన అంతే. ఇంకొక మాట చేయడు ఆయన, ఇంకొక చెడు పనులు చేయడు ఆయన. తాగి సతాయిస్తాడని అట్లా అవన్నీ ఏం చేయడు ఆయన, చెయ్యడు. తాగి నన్ను సతాయిస్తాడు అంతే. ఇక పిల్లలు పెద్దోళ్ళు అయినరు కదా, నన్ను సతాయిస్తాడు. తాగుడు బంద్ చేసినాక ఒక 2-3 నెలలు అయినాక తీసుకొచ్చుకుందాము అని వేసిన. నెలకు 10,000 ఫీజు కట్టి నేను ఎందుకు వేస్తా, వాళ్ళని చంపాలని వేస్తానమ్మా. నేను చంపిపించుకుని ఇవాళ నా పేరు బదనాం చేసుకున్నమ్మా. 10,000 కట్టినమ్మా, వాడిని చంపుకున్నమ్మా. నేను ఏం చేయాలి? నా ఇల్లు మునిగిపోయిందమ్మా. ఇప్పుడు నా ఇల్లు చీకటి అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా నా మనిషిని తెచ్చియారు కదా. నేను తాగుడు బంద్ చేసే కారణంగా నేను లేచిన, ఇంట్లో పెట్టుకున్నా. నేను మంచిగా ఉంటుండే ఆయనే. నేను 20 తారీఖు దాకా ఆగినా, నేను 20 తారీఖు ఇంటికి తీసుకొచ్చుకుందానమ్మా. 20 తారీఖు లోపు చంపేంత కష్టం వానికి ఎందుకు వచ్చింది? మా ఆయన మీద ఎందుకు పగ పెంచుకున్నాడు వాడు నాకు అర్థం అవుతలేదు. నలుగురిని కూడా కొట్టిరు, ఇంకా నలుగురిని కూడా కొట్టిరు అట్లనే. వాళ్ళని కట్టేసి కొడితే వాళ్ళు అట్లే ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చి ఇడిపించి నిన్న పంపించిండ్రు. వాళ్ళని కూడా అందరిని పంపించేసిర్రు, తాళం వేసేసిర్రు రియాబ్స్. మరి ఇప్పుడు కేసు ఫైల్ చేశారా అతని పైన? చేశాము. అతని కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపించారా? అంటే వచ్చారు. వాళ్ళ డాడీ కనిపిస్తే అందులోనే ఉన్నాడు, రియాప్లోనే ఉన్నాడు వాళ్ళ డాడీ. అంటే ఆయన హెల్త్ కూడా బాగాలేదు, అందులోనే ఉంచిండు. వాళ్ళ డాడీని లోపల వేయించినాము. వాళ్ళ డాడీ అందులో ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు ఇంకా పని వాళ్ళు. వాళ్ళను వేసిర్రు. అంటే బాను రావాలి. ఇప్పుడు తండ్రిని కూర్చోబెడితే బాను వస్తాడు కదా, అందుకే అన్ని కూర్చోబెట్టినాము. ఇంకా వీడు వచ్చినాక పొద్దున ఫోన్ చేసిండు మాకు. 8 గంటలకు ఫోన్ చేసిండు. 9:30కు మీరు పోలీస్ స్టేషన్కి రాండి మాట్లాడదాము అంటే, నిన్న పొద్దంతా కూర్చున్నాం కదా, రాలే. ఇప్పుడు మా కార్యక్రమం చేసుకోవద్దా? నీ దగ్గరకు వచ్చి మేము ఏం చేయాలి? ఇంకా వాళ్ళ గాంధీలనే ఉన్నారు, బాడీ ఇంకా రాలే. పోస్ట్ మార్టం అవుతుంది, ఇంకా ఆడనే ఉన్నారు వాళ్ళు. ఇక పోలే ఆడికి, ఇంకా వాంది ఇంకేం లేదు. ఇక మా అబ్బాయికి ఫోన్ చేస్తుండు, రాండి మాట్లాడదాము అని చెప్తుండు. ఎట్లా వెళ్తాం మేము? అంటే ఏం మాట్లాడతారంట? డబ్బులు ఏమైనా ఇస్తారంటనా? ఏం మాట్లాడతాడు ఇక తెలియదు. ఇక మాట్లాడదాము, నీకు న్యాయం చేస్తా అంటే, నువ్వేం న్యాయం చేస్తావు బాను? నా ఇల్లు ముంచినావు బాను, నన్ను మా ఆయననే మింగినావు బాను, నువ్వు నాకేం న్యాయం చేస్తావు అన్న నేను. అంటే లేదమ్మా నీకు న్యాయం చేస్తామ్మా, అట్లా చేయకమ్మా. కొట్టి న్యాయం చేస్తానంటే సంపి న్యాయం చేస్తే ఏమవుతుంది? ఏం న్యాయం వస్తుంది? ఇంకా నా ఇల్లే న్యాయం అంటే ఏం న్యాయం చేస్తాడో అన్ని తీసుకొస్తా, మాట్లాడతా, దానికి పరిష్కారం మాట్లాడదాము. దానికి పరిష్కారం కాదు, నువ్వు మనిషిని తెచ్చి అన్న. నువ్వు మనిషిని తెచ్చి నాకు, నేను మనిషిని అప్పచెప్పిన కదా నీకు. తాగుడు బంద్ చేసినాక ఒక 6 నెలలు అయినాక తీసుకుపోతా అని చెప్పిన, నీకు అప్పచెప్పిన. అన్నీ తీసుకొని రాసుకొని నువ్వు జాయిన్ చేసుకున్నావు. అట్లాంటి మనిషి నువ్వు నాకు అప్పచెప్పాలన్నా వద్దా? చచ్చిపోయాడు ఉన్నాడంటే కూడా నువ్వు పొద్దంతా కూర్చుంటే నువ్వు రాలే, నువ్వు మాట్లాడడానికి రాలే. నేను ఎప్పుడు రావాలి నీ దగ్గరికి? ఎట్లా రావాలి? నువ్వేమొచ్చి మాట్లాడతావు? నేను వాడిని పట్టుకొస్తా అంటుండు. అలా మాకు సంబంధం లేదు కదా, నేను నీకు అప్పచెప్పినా, నువ్వు నాకు అప్పచెప్పాలి, అంతే కదా. వాడెవడో నీకు తెలుసాడు, వంటలు చేసేటోడు ఎవడో పెట్టేటోడో, మనకేం తెలుస్తుంది? రియాప్లకు లోపలికి ఓనియర్ వాళ్ళు మమ్మల్ని. ఆయననే మనిషిని ఇటు తీసుకొచ్చి మాట్లాడిపిస్తారు, మాకేం తెలుస్తుంది? తెలియదు కదా. అది జరిగింది గదిగా. పోలీసులు ఏం చెప్తున్నారమ్మా? పోలీసులు న్యాయం చేస్తాము, వాళ్ళని పిలిపిస్తాము, మీరు రాండ్రి మాట్లాడదాము అన్నారు. సో ఇప్పుడు ఇదే రీహాబ్ సెంటర్లోనే ఇంకో 4గురిని కూడా కొట్టారని చెప్పారు కదా, మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చారా, మాట్లాడారా? నాకనే తీసుకెళ్ళారు, మాతో మాట్లాడలేదు, మేము కొద్దిగా దాకా ఉన్నాం, రాలే. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళకి కొట్టాడు కాబట్టి ఇచ్చిండ్రు. పోలీసు వాళ్ళే పిలిపించి దగ్గరుండి పంపించేసారు వాళ్ళని. హాస్పిటల్ తీసుకెళ్ళి గాంధీకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి పంపించారంట. ఉన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు. మేము సాయంత్రం దాకా ఉన్నాము, వాళ్ళు ఉన్నారు ఇంకా అన్నీ. బుక్కులు అన్నీ తీసుకొని ఫోన్లు చేసి వాళ్ళందరినీ పిలిపించి పంపించేసారు. ఉంచలే అనలా, వీళ్ళని కూడా చంపుతాడు, ఉంచొద్దని చెప్పినాం మేము.
చెప్పినాం ఒక్క పానం తిన్నాడు అందరు పానాలు తింటాడు, వీళ్ళని ఒక్కరిని కూడా ఉంచొద్దని మా పిల్లలు అంత ముందు జరిగినాయా? ముందు కూడా జరిగినాయి అని చెప్పారు అమ్మకే చెప్తున్నారు వేరే వాళ్ళు. దీంతో 5 అంట, మాకు తెలియదు. 5 అంట, 5 అయినాయి అంట, 5 మర్డర్లు అయినాయి అంట అలా. గమ్మున పైసలు ఇచ్చి వాడు సెటిల్మెంట్ చేసుకున్నంట. ఇక మాకు తెలియదు అది. నాకు కూడా అన్నాడు, నీ కాలు మొక్తమ్మా, సారీ అమ్మా, మాట్లాడదామమ్మా, నేను వస్తా, మీరు తీసుకెళ్ళిండు అంటుండు. సారీ కాదు బాను, నువ్వు రావాలి, మనిషి ప్రాణం పోయింది బాను, నేను మనిషిని నీకు అప్ప చెప్పిన, నువ్వు మనిషిని నాకు అప్ప చెప్పాలి, సారీ చెప్తే నాకు మనిషి వస్తాడా, నేను సారీ లేదు ఏం లేదు, నువ్వు రా ముందు మాట్లాడదామంటే నేను గోవాలున్నా అని మాట్లాడుతున్నాడు. రాలే వాడైతే ఇది వారకు కూడా రాలే. ఇక పొద్దున వచ్చినా నేను బీజార్లు ఉన్నా, వస్తున్నా, మీరు రాండి అని ఫోన్ చేసిండు. నా ఇల్లు మునిగింది, నువ్వు వచ్చి ఏం చేస్తావు, నువ్వు వచ్చినా ఏం చేయలేవు, నా కొంప ముంచేసినావు, నా ఇల్లు చీకటి చేసినావు అని ఇక నేను ఫోన్ పెట్టేసిన అంతే. ఇక ఇంకేం మాట్లాడలే, నేను ఫోన్ పెట్టేసిన. ఇక మా పిల్లలు గాంధీకి వెళ్ళిండు. సెంటరింగ్ పని చేస్తాడు, సెంటరింగ్ పని చేసి ఆ దోస్తులలో పోయి కొంచెం తాగుడు అలవాటు అంతే, తాగి సతాయిస్తాడు నన్నే, వేరేళ్ళ దగ్గరికి ఓడు కానీ నన్నే సతాయిస్తాడు అంతే. సతాయిస్తాడు, అబ్బాయి ఇంట్లో ఉన్నాడు కదా, డ్యూటీకి వెళ్తాడు కదా, అట్లా కొంచెం తాగుడు మాని మంచిగా అవుతాడనే వేసినమ్మా నేను, అంతేగాని ఎంత మోసం చేస్తారు అనుకోలే, చంపి నా చేతిలో పెడతారు అనుకోలే నేను. నా ఇల్లు మంచిర్రు, నా కొంప మంచిపోయిందమ్మా. సో ఇదండి ఈ కుటుంబ సభ్యులు ఏంటంటే ముఖ్యంగా రీహాబ్ సెంటర్లోని వీళ్ళే కాదు చాలామంది ఇళ్లలోని బిడ్డలు కావచ్చు, లేకపోతే పెద్ద తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మందు బారిన పడిన వాళ్ళని రీహాబ్ సెంటర్స్లో జాయిన్ చేసే ముందు కూడా చాలా ఆలోచించి అక్కడ అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు అసలు వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారన్న విషయాలు కూడా చాలా ఆలోచించి మనం అందులో వేయాలి అని కూడా ఇక్కడ ఈ సందర్భం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ బాను అని ఎవరైతే ఆ రీహాబ్ సెంటర్ని నడిపిస్తూ ఉన్న వ్యక్తి అని చెప్తూ ఉన్నారు, మరి ఆ వ్యక్తి ఈ రోజు వరకు కూడా ఇక్కడికి రాలేదు. అతని రీహాబ్ సెంటర్లోని ఇంత దారుణమైన ఘటన జరిగినా కూడా ఈ రోజు వరకు అసలు న్యాయం చేయాలని కానీ, లేకపోతే ఆ కొట్టిన వ్యక్తిని పోలీసుల ముందు నించోబెట్టాలి, లేకపోతే అతనితో మాట్లాడాలి అన్న ప్రయత్నం కూడా ఏమాత్రం కూడా చేయకుండా, అండ్ కుటుంబం కూడా ఏ హామీ కూడా ఇవ్వకుండా ఈరోజు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ పోలీసులు కూడా ముఖ్యంగా ఎవరైతే కొట్టారో వాళ్ళని పట్టుకునే పనిలోనే ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సన్నిత గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.